మోడీ గారు వచ్చి ప్రభుత్వంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వారు దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా కూడా ఘనత సాధించబోతా ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ అధ్యక్షుల సూచన మేరకు ఈ యొక్క 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వాసము, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే యొక్క సాధించినటువంటి విజయాలు మరియు వారు పరిపాలనకు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అభివృద్ధి దేశంలో జరిగింది అనే యొక్క బెనిఫిషియరీస్ తో కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేయబోతాను. ముఖ్యంగా జూన్ 2 కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్ లో కూడా జాతీయ జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని, అట్లాగే జిల్లా కార్యాలయాలలో రాష్ట్ర కార్యాలయం కూడా ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం కూడా నిర్వహించుకోబోతాను. జూన్ 5వ తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఏక్ పేడ్ మేరా మాకే నాంపే అనే నినాదంతో ప్రతి కార్యకర్త కూడా అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని చెప్పి సంకల్పంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతాం. అదేవిధంగా బూత్ లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఒక నినాదంతో ముందుకెళ్తాం. అదేవిధంగా జూన్ లో ఈ కార్యక్రమాల పట్ల జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా పత్రికా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తారు. జూన్ 11th and 12th కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు కూడా పాల్గొనడం జరుగుతుంది. జూన్ 21st అయితే అంతర్జాతీయ దినోత్సవం, యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా 20వ తారీఖు నాడు ప్రతి మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించి ఆ మండలం ఉన్నటువంటి యోగా గురులను అందరినీ కూడా సన్మానించేటువంటి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాల యొక్క పరిపాలనలో చెందినటువంటి ఒక ఎగ్జిబిషన్ కూడా ఆర్గనైజ్ చేయబోతాను. ఆ ఎగ్జిబిషన్ సందర్భం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులతోని సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి మహిళా సాధికారత గురించి తీసుకున్నటువంటి కార్యక్రమాల విషయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంటాయి. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా ఒక మంచి అయితే ఇంతకుముందు చెప్పినట్టు సహజ వ్యవసాయ గురించి మొన్న మోడీ గారు వచ్చినప్పుడు మాట్లాడినారు. నేచురల్ ఫార్మింగ్ గురించి కూడా సెమినార్స్, పార్లమెంట్ కు ఒక సెమినార్ కూడా పెట్టాలని చెప్పి, సమ్మేళనాలు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఆ విధంగానే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు. జిల్లా స్థాయిలో వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు కూడా యువ మోర్చా ఆధ్వర్యంలో మరియు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఒక 500 మంది ప్రముఖులను కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులను కూడా కలిసి వారిని సన్మానించేటువంటి కార్యక్రమం కూడా ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళన సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం కూడా ఉంటుంది. జన కళ్యాణ్ శిబిరం కింద కిసాన్ మోర్చా ఈ మధ్యనే మోడీ గారు తీసుకొచ్చిన విబిజీ రామ్జీ స్కీమ్ అయితే తీసుకొచ్చినారో ముఖ్యంగా వ్యవసాయదారులకు, తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినారో దాని విషయంలో కూడా బెనిఫిషియరీస్ తో కూడా సమ్మేళనాలు నిర్వహించబోతున్నాం. తర్వాత మహిళా మోర్చా ఆధ్వర్యంలో పిఎం స్వనిధి కింద స్ట్రీట్ వెండర్స్ కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఓట్ చేయబోతాం. కార్యక్రమం అన్ని కూడా మోడీ గారు 7వ తారీఖు జూన్ 7 వరకు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి భారతదేశంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వారు ఒక చరిత్రను సృష్టించబోతున్నారు. ఏదైతే కార్యక్రమాలు గతంలో కూడా చేసినాం, ఇప్పుడు కూడా వారు వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఎగ్జిబిషన్స్, తర్వాత సమ్మేళనాలు, వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సహజ వ్యవసాయం గురించి కూడా సమ్మేళనాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రజలు మమేకం చేసి రాబోయేటువంటి రోజుల్లో మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికి కూడా అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని చెప్పి కూడా ఒక పిలుపునియడం జరిగింది. ఆ విధంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొవాల్సిందిగా నేను అందరినీ ప్రజలను కోరుతూ మరియు కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చెప్పి కోరుతా ఉన్నాను.